తీసుకొచ్చాను. అవి ఏంటో తెలుసా? సుజీ వడ. అదేనండి, బొంబాయి రవ్వతో వడలు అయితే చేశాను. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. ఎలా చేయాలో చూపిస్తా పదండి. మొదలైతే నేను స్టవ్ వెలిగించుకుంటున్నా. అలాగే ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఫస్ట్ ప్యాన్ కాస్త వేడయ్యాక నేను 1 కప్పు సుజీ రవ్వకి 3 కప్స్ వాటర్ అయితే తీసుకుంటున్నా. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. దాంట్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ఒకటి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా, అలాగే 2-3 రెబ్బలు కరివేపాకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నా. కొత్తిమీర, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా జీలకర్ర కొంచెం కచ్చపక్క దంచి వేసుకుంటున్నా. వాటర్ అంతా మంచిగా మరిగి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు మరిగించుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుంటున్నా. చూసారా, వాటర్ అయితే మరుగుతుంది కదా. ఇప్పుడు రవ్వ వేసుకుందాం. అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతా దగ్గర అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. మనకు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈవినింగ్ టైంలో పిల్లలకు స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారు వాళ్ళు కూడా. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మనకు 10-15 మినిట్స్లో అయితే వడలు అయితే రెడీ అయిపోతాయి. ఇదంతా దగ్గరకు అవ్వాలి రవ్వ. చూసారుగా, దగ్గరకు అయ్యింది. ఇప్పుడు చాలా గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాం. చల్లారిన తర్వాత ఇలా అయిపోయింది గట్టిగా. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని నేను డీప్ ఫ్రైకి సరిపడా ఒక కడాయి అయితే పెట్టుకుంటున్నాను. దాంట్లో సరిపడా ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకుందాం. మరీ ఎక్కువ వేడి చేసుకోవద్దు నూనె, ఎందుకంటే మనం వడ వేయగానే మాడిపోతాయి. ఫస్ట్ చేయి తడి చేసుకొని సేమ్ మనం వడలు ఎలా వేసుకుంటామో అలాగనే వేసుకోవాలి. సరే కదా. అన్నీ అలాగే వేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి. మంచి కలర్ అయితే వచ్చేసినాయి వడలు. కాస్త కలర్ వచ్చేది ఫ్రై చేసుకుందాం. మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం.
చూసారా ఎంత బాగా వచ్చినాయో. అన్నీ తీసేసుకున్నాం కదా, మళ్ళీ సెకండ్ సేమ్ అదే విధంగా వేసుకోవాలి. చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. సేమ్ అదే విధంగా ఒక్కొక్కటి మళ్ళీ వేసుకుంటున్నాను. మనకి ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. గ్రీన్ చట్నీ కానీ, కెచప్ కానీ, లేదంటే పల్లి చట్నీ కానీ ఏది తీసుకున్నా దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూసారా సూజీ వడ ఎంత ఈజీగా చేసుకున్నామో. సేమ్ వడలాగానే వచ్చినాయి కదా. చాలా ఈజీగా ఈవినింగ్ టైంలో పిల్లలు స్నాక్స్ కోసం చూస్తారు కదా, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే వడ. చాలా ఈజీగా మీరు కూడా ప్రిపేర్ చేసి పెట్టండి, ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక రీతితో మనం ముందుంటాం. థ్యాంక్ యూ.